పంజాబ్ రాష్ట్రంలో పటియాల జిల్లాలో జన్మించాడు. చెప్పండి. పంజాబ్ రాష్ట్రంలో పటియాల. ఓకే. ఈయన 1889లో జన్మించాడు. ఎప్పుడు? ఈయన మతము సిక్కు మతం. ఏ మతం? సిగ్గు కాదు, సిక్కు మతం. ఈ సిక్కులు ఏం చేస్తారంటే వాళ్ళు ఆడవాళ్ళలాగే మగవాళ్ళు కూడా జుట్టు పెంచేసి ఆడవాళ్ళు ఇక్కడ ఎలాగేస్తారు ముళ్ళు, వీళ్ళు ఏం చేస్తారంటే ఇక్కడ మూడేస్తారు. ముడి జుట్టు మొత్తం తీసుకొచ్చి మూడేసి ఒక టవల్ లాంటి తీసుకొని కండవా లాంటి చుట్టేస్తారు. ఇగో ఇలా చుట్టినట్టుగా. అది వాళ్ళ సిక్కు మతానికి గౌరవం అన్నమాట. అలా పెట్టుకుంటారు. మీరు చూసే ఉంటారు వాళ్ళు బెలే 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 అంటుంటారు కదా. రైట్. వాళ్ళు అయితే పిల్లలు ఆయన జన్మించిన తర్వాత కొన్ని రోజులకి పంజాబ్ రాష్ట్రము పటియాల జిల్లా 1889లో జన్మించి
పెరిగి 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 కొంచెం పెద్దవాడు అయినప్పుడు స్కూల్కి పంపించారు ఇంట్లో వాళ్ళు. స్కూల్కి ఎంత వెళ్ళరా చెప్పండి. అప్పుడు స్కూల్స్ ఇన్ని లేవు, స్కూల్స్ గవర్నమెంట్ స్కూల్ కూడా లేవు. ఉన్నాయా? లేవు, గవర్నమెంట్ స్కూల్స్ కూడా లేవు అప్పుడు. ఇప్పుడు ఈ మధ్య ఒక 50 సంవత్సరాల నుంచి గవర్నమెంట్ స్కూల్స్ వచ్చినాయి. అంతకుముందు గవర్నమెంట్ స్కూల్స్ లేవు. అంతకుముందు ఏ స్కూల్స్ ఉన్నాయి తెలుసా? అన్నీ మన క్రిస్టియన్ స్కూల్సే ఉండేవి. క్రిస్టియన్ స్కూల్లో చదువుకోవాలి ఎవరైనా సరే. ఎక్కడ చదవాలి? ఎందుకంటే మన భారతదేశంలో అందరు చదువు చెప్పేవాళ్ళు కాదు. ఎప్పుడో గొప్ప గొప్ప వాళ్ళకి, రాజులకి, వాళ్ళకి విద్యాలయాలు ఉండేవి, కానీ అందరికి ఉండేవి కాదు. కానీ క్రిస్టియన్స్ మిషనరీస్ వచ్చినాక, సేవకులు వచ్చినాక చదువు రావాలి, వైద్యం ఉండాలని చెప్పి విద్యా వైద్యం మొత్తం వాళ్ళు తీసుకొచ్చారు. ఆ స్కూల్లో చదువుతున్నాడు ఎవరు? ముద్దుగా సుందర్ అని నిలుచుకుందాం. ఏం నిలుచుకుందాం? సుందర్. అయితే ఆ క్రిస్టియన్ స్కూల్లో చిన్న బైబిల్ ఎవరు? కొత్త నిబంధన ఎవరు జరిగింది? కొత్త బైబిల్ లాగే ఎర్రగా ఉండేది. పెద్ద బైబిల్ చూస్తుంది కదా, అట్లా అట్లా వచ్చేది. కొత్త నిబంధన కూడా స్టార్టింగ్లో ఇలా వచ్చేది. అది కూడా కొంచెం చిన్నగా వచ్చేది. ఇప్పుడు అలా చేశారు, అలా చిన్నగా వస్తుంది. సరే, అది అందరికి ఇస్తారు. అప్పుడు క్రిస్టియన్ స్కూల్ కదా, అందరికి ఇస్తారు కదా. ఇస్తే పిల్లలు సుందరు వాళ్ళ ఫ్రెండ్స్ తీసుకొని ఏం చేస్తారు తెలుసా? ఏం చేస్తాడు? మంటలో వేసేసాడు. మంటలో వేసేసి బలే బలే ఫ్రెండ్స్తో కలిసి ఏం చేస్తాడు? ఏదో ఏదో సుందర్ అండి ఇష్టం లేదు. వాళ్ళు ఏమను సిక్కు మతం వాళ్ళు చాలా మంది దేవుళ్ళు ఉంటారంటారు. ఏసే దేవుడు కాదురా అని ఏం చేశాడు? వాళ్ళు ఇచ్చిన బైబిల్ చేసి తగలబెట్టేశాడు. అప్పుడు ఇక్కడ బిల్డింగ్ కనిపిస్తుందా? అదే స్కూల్ బిల్డింగ్. ఆ బిల్డింగ్ నుంచి టీచర్ గా చూశారు. ఎవరు ఇక్కడ? టీచర్ చూశారు. అమరేతో చెప్పి ఏం చేశారు? వాళ్ళ నాన్నగారు చెప్పింది, ఈ అబ్బాయి అనగానే వాళ్ళ నాన్న సుందరం ఇచ్చాడు. ఏం చేశావు స్కూల్లో? ఏం చేశాను? స్కూల్కి వెళ్ళాను, వచ్చాను. కదా, అవునా? అది మన దేవుడు కాదు, బైబిల్ మన కదా. అందుకే ఏం చేశాను? నేను చించేశాను. ఏం చేశాను? చించేసేసి అలా చేయకూడదురా. మనకి మన గ్రంథాలు ఎలాగైతే మనకి గౌరవంగా ఉండదో, క్రిస్టియన్స్కి బైబిల్ అంటే చాలా మనం అలా చించకూడదు చెప్పాడు. సరే అలా అని చెప్పాడు. నడుస్తున్నాయి. సుందర్ కొంచెం వాళ్ళ అమ్మ చనిపోయింది. ఎవరమ్మా? సుందర్ వాళ్ళమ్మ. వాళ్ళ అన్నయ్య కూడా చనిపోయాడు. అయ్యో, వాళ్ళమ్మ చనిపోయింది, వాళ్ళ అన్నయ్య చనిపోయాడు. ఈయనకి ఏమి తెలుసా? అసలు దేవుడు లేడు. దేవుడు ఉంటే మా అమ్మాయి చంపేవాడు కాదుగా, వాళ్ళ అన్నయ్య చంపేవాడు కాదు. వాళ్ళ అమ్మ వాళ్ళ అన్నయ్య అంటే చాలా ఇష్టం సుందర్కి. అయిపోయి చనిపోతుంది. ఎవరో తెలుసా? దేవుడు లేడన్నాడు అని చాలా కోపం, డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు. చాలా బాధపడ్డాడు, ఏడ్చాడు. డిసైడ్ చేస్తున్నాడు. ఏం డిసైడ్ చేస్తున్నాడు సార్? ఇదిగో మనకి దీని చర్చి పక్కన ఏముంటుంది? పిల్ల ఏముంది? ఆ వెలుగు వచ్చేసి సుందరి భయం వేస్తుంది. అమ్మో ఏంటి వెలుగేంటి అనగానే ఆ వెలుగు వచ్చి ఈసే మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడేసా? సుందర్ సుందర్ ఎవరు నువ్వు అంటున్నాడు. నేనే ఈసేని.
పిలిచాం కదా, రమ్మన్నావు కదా, చాలు. ఈసయ్యా నువ్వేనా దేవుడు? అవును నేనే దేవుడిని. ఇదో నీ కోసం నేను రక్తం కాల్చిన వాడు నేనే, ప్రాణం పెట్టింది నేనే, తిరిగి లేచి నీతో మాట్లాడుతుంది కూడా నేనే. నేను తప్ప నీకు వేరే దేవుడు లేడు అనలే. విషయం మరి నేను తెలియక బైబిల్ చించేశాను. మరి ఎన్నోసార్లు మీ పాస్టర్ని ఎవరో వాళ్ళు అలిశాను కదా అంటే, ఏం పర్లేదు సుందర్, నేను క్షమిస్తున్నా, ఇక నుండి నువ్వు నా బిడ్డగా. అబ్బా అరే యేసు నన్ను క్షమించాడు. అబ్బా అమ్మా నేను తప్పు చేస్తే యేసు ఏం చేశాడు? క్షమించాడు. ఇక్కడ నుంచి నేను ఎవరి కోసం బతుకుతాను? యేసే నాతో మాట్లాడాడు. యేసే దేవుడు, ఇంకా వేరే దేవుడు నాకు ఈ సంతోషం ఉంది. వెళ్ళి డాడీ అని లేపుతున్నాడు చూడండి. డాడీ లే డాడీ. ఏందిరా, ఏమైందిరా నీకు? యేసు వచ్చాడు నాతో మాట్లాడు. మాట్లాడాడు అంటున్నాడు. లేదాడి వచ్చాడండి. నీకేదో కళ్ళ వచ్చింది, వెళ్ళి కొడుకోపోరా. కళ్ళ కాదు డాడీ, యేసయ్య వచ్చి నాతో ఆయన తప్ప వేరే దేవుడు లేదంట. నిద్రపోలేదురా అని. సరేలే నేను చెప్పిన అయినాకని చెప్పి కళ్ళాడంటే ఎదురైపోయాడు. అబ్బా ఇంట్లో వాళ్ళు ఎవరు కనపడినా వాళ్ళందరూ చెప్తున్నాడు యేసయ్యే దేవుడు, యేసయ్యే నాతో మాట్లాడాడు, యేసు తప్ప వేరే దేవుడు లేడు, మన కోసం రక్తం కాచాడు, ప్రాణం పెట్టని చెప్తుంటే అందులో వింటా వాళ్ళ బాబాయ్కి కోపం వచ్చింది. ఏమొచ్చింది? కోపం వచ్చింది. వాళ్ళ బాబాయ్ లేదు ఏం చేస్తారు తెలుసు, హక్కుని పెద్ద గుండె తీసుకెళ్ళి అక్కడ పెద్ద పెట్టుంది. ఏముంది? పెట్టుంది. ఆ పెట్టు ఓపెన్ చేశాడు. ఏముంది ఓపెన్ చేస్తే? ఏమని చెప్పండి. వాళ్ళ బాబాయ్ అంటున్నాడే, నువ్వు ఏం చేయాలి సార్? ఎవరి ఫాలో? ఈ బంగారం డబ్బులు చూశాను, ఇవన్నీ నీకు ఇస్తా, కానీ యేసే దేవుడు మాత్రం అనద్దు. నువ్వు యేసే బిడ్డగా ఉండదురా, మన మగం వేరు, మన దేవుడు వేరురా, వద్దురా, యేసే దేవుడు కాదురా అంటే సుందరు బాబాయ్ నన్ను కొట్టాడు, యేసే దేవుడు కాదంటాడండి బాబాయ్. వెళ్ళి వాళ్ళ వదిలికి వెళ్ళి వాళ్ళ చనిపోయాడు కదా, వదిన బాబాయ్ నాకు కొట్టాడు, యేసే దేవుడు కదా. మరి ఒకసారి అన్నాం అనుకో వెళ్ళాగా అన్ని వాళ్ళు వదిన కూడా నమ్మట్లేదు అని. ఇది రోజులు గడుస్తుండగా ఏం చేసి తెలుసా? చూడండి చెప్పేదా, మూడేసుకొని ఇదిగో ఇలా ఉంటుంది కదా వాళ్ళకి. ఏం చేశాడు ఇప్పుడు? ఏం చేశాడు? నీట్గా చూడండి, అంత నీట్గా తయారైపోయాడు. పెళ్ళి అందంగా ఉన్నాయి కదా అనుకున్నాడు. నీళ్ళు తయారాడిగా అది చూశారు అందరూ, ఇంట్లో వాళ్ళందరూ. పీకి వచ్చిన వాళ్ళకి జుట్టు కట్ చేసుకుంటావా? మన కులం అయిపోవాలా, మన మతం అయిపోవాలా, మన సాంప్రదాయం అయిపోవాలా, నువ్వు చేసిన ఈ పనికి ఇంట్లో చదువు అని అందరూ వాళ్ళ నాన్న వాళ్ళ బాబాయ్ అందరూ ఏమంటున్నారు? గెట్ అవుట్ అంటున్నారు. మరి నేను ఆడే కోపం, వేసే దేవుడు కాదని చెప్పి ఇంట్లో ఉండు, అంతేగాని అమ్మో నీ చెప్పను వేసయ్యే అయినా అన్నారు. అందరూ అంతే అనగానే వాళ్ళ వదిన పాపం ఏం అర్థం కావట్లేదు. ఆ చిన్న బయట తీసుకున్నాడు, వేసయ్యా ఎక్కడ అనుకుంటా ఆ ఇంట్లో అడుగు బయటికి వేస్తాను. రే సుందర్ ఇస్తాను వదిలి పిలిచింది. వదిలి అంతా చెప్పదు నా అదే మరి అంటావు కదా, నువ్వు ఎప్పుడు తింటావు ఏమో, నీకు అన్నం పెడతా తినేసేసి వెళ్ళు. అమ్మా మా వదిలి చాలా మంచిది, నాకేం పెడుతుంది, అందులో ఎలా అవ్వట్లేదు అని చెప్పి కూర్చోబెట్టింది, ఆగేసింది.
అన్నం వేసింది, పప్పు వేసింది. Thank you.